హలో గైస్, వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్. మనం ఆస్ట్రాలజీ లెసన్ సిరీస్ చూస్తున్నాం. సో ఈ లెసన్లో మనం ఏం చూద్దాం, గ్రహాల కారకత్వము, గ్రహాల యొక్క దిగ్బలం చూద్దాం. లగ్నం ఏదైనా అవ్వచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం మేష లగ్నం తీసుకున్నాం అనుకోండి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. సో మనం ఏ లగ్నం అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం తీసుకుందాం. ఇక్కడ లగ్నం అంటే మనం ఇంగ్లీష్లో అసెండెంట్ అంటాం, ఇది లగ్నం అనుకోండి. అప్పుడు లగ్నం ఎప్పుడు మనకి ఫస్ట్ హౌస్ అవుతుంది. ఇక్కడ నుంచి హౌస్ నెంబర్స్ మనం తీసుకుంటే ఇది ఫస్ట్ హౌస్, సెకండ్, థర్డ్, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా 12 హౌసెస్. అంటే మీకు మేష లగ్నం అవ్వచ్చు, మీది వృషభ లగ్నం అవ్వచ్చు, మిథున, ఏ లగ్నం అయితే ఆ లగ్నం నుంచి మీరు నంబరింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మిథున లగ్నం అనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి నెంబర్ 1, 2, 3, 4 ఇలా వస్తుంది. మొత్తం వృషభం 12th అవుతుంది. సో ఏ నంబర్ అయితే హౌసెస్కి వచ్చిందో దాన్ని బట్టి మన యొక్క ఇప్పుడు గ్రహాల యొక్క కారకత్వం చూద్దాం. సో మనం తీసుకుంటే ఇప్పుడు సన్, ఫస్ట్ మనం సన్ తీసుకుంటే సన్కి ఫస్ట్ హౌస్ కారకత్వం వస్తుంది. అంటే సన్ లగ్నానికి కారకత్వం వస్తుంది. సన్కి ఫస్ట్ హౌస్ కారకత్వం అంటే సన్ లగ్న కారకుడు. లగ్నానికి సన్కి కారకత్వం లగ్నం ఫస్ట్ హౌస్ ఆర్ అసెండెంట్ వస్తుంది. అదేవిధంగా చంద్రుడికి కారకత్వం 4th హౌస్ ఉంటుంది. ఓకే, అండ్ తర్వాత కుజుడికి మనకి 3-6 కారకత్వం 3rd హౌస్ అండ్ 6th హౌస్ వస్తుంది. అదేవిధంగా బుధుడికి మనకి 10th హౌస్ కారకత్వం వస్తుంది. సో గురువుకి వచ్చేసేసి మనకి 2, 5, 9 అంటే కాంటెంపరీ టెక్స్ట్లో 11th కూడా వస్తుంది. 2, 5, 9, 11 కారకత్వం అంటే 2nd హౌస్, 5th హౌస్, 9th హౌస్, 11th హౌస్, ఈ 4 హౌసెస్ కారకత్వం గురువుకి వస్తుంది. నెక్స్ట్ శుక్రుడికి మనకి కారకత్వం 7th హౌస్ కారకత్వం మనకి శుక్రుడికి వస్తుంది. ఇంకా శనికి 8 and 12 హౌసెస్ కారకత్వం వస్తుంది. సో ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకుంటే సూర్యుడికి ఫస్ట్ హౌస్ అంటే లగ్న కారకత్వం, చంద్రుడికి 4th హౌస్, కుజుడికి 3rd and 6th, బుధుడికి 10th, గురువుకి 2, 5, 9, 11, శుక్రుడికి 7 అండ్ శనికి 8, 12. సో ఈ విధంగా అన్ని 12 హౌసెస్ కవర్ అయిపోయి ఉంటాయి. సో ఇవి కారక హౌసెస్ అంటాం. సో తర్వాత మనకి సంస్కృతంలో ఒకటి ఉంది, కారకో భావనాశాయ అని ఉంటుంది. సో ఇది నిజంగా ఎలా వర్కౌట్ అవుతుందో తర్వాత క్లాసెస్లో విందాం. అంటే కారక ప్లేస్లో కనుక ఆ గ్రహం ఉంటే ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 5, 9, 11 మన గురువు కారకత్వం వచ్చినప్పుడు ఆ 2, 5, 9, 11 ప్లేస్లో గురువు ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడా, లేదా కారకో భావనాశ అనే విధంగా వ్యతిరేక ఫలితాలు వస్తాయా, ఒకవేళ వాటికి ఎక్సెప్షన్స్ ఏంటి అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇప్పుడు మనకి సింపుల్గా అయితే మన కారకాలన్నీ తెలిసిపోయాయి. సో మొత్తం మనకి 12 హౌసెస్లో కారకాస్ తీసుకుంటే సన్ ఫస్ట్ అండ్ మూన్ 4th అండ్ మార్స్ 3 and 6th అండ్ మెర్క్యూరీ 10 అండ్ జూపిటర్ 2, 5, 9, 11 అండ్ వీనస్ 7, సాటర్న్ 8 and 12. సో ఇప్పుడు చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఆల్ 12 హౌసెస్ కవర్ అయిపోయాయి. సో ఇవి కారకాస్ అనమాట. నెక్స్ట్ మనం దిగ్బలం చూస్తే ఒక్కో గ్రహానికి దిగ్బలం వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం సన్ అండ్ మార్స్ని తీసుకుంటే అంటే సూర్యుడు, కుజుడు వీళ్ళకి 10th హౌస్లో దిగ్బలం వస్తుంది. వీళ్ళు కనుక మీ జాతకంలో 10th హౌస్లో కనుక ప్లేస్ ఉంటే వాళ్ళకి దిగ్బలం వస్తుంది. దిగ్బలం రావడం వల్ల మంచి ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు ఆ జాతకునికి వచ్చే అవకాశం ఉంటుంది. సో సన్ అండ్ మార్స్ విల్ గెట్ దిగ్బల ఇన్ ద 10th హౌస్. నెక్స్ట్ మూన్ అండ్ వీనస్ అంటే చంద్రుడు, శుక్రుడు, దిస్ బోత్ ప్లానెట్స్ విల్ గెట్ దిగ్బల ఇన్ 4th హౌస్. సో 4th హౌస్లో చంద్రుడు కానీ శుక్రుడు కానీ ఉంటే దిగ్బలం వస్తుంది. సో నెక్స్ట్ బుధ అండ్ గురు అంటే జూపిటర్ అండ్ మెర్క్యూరీ, వీరికి లగ్నంలో దిగ్బలం వస్తుంది. ఎప్పుడైనా మనిషి యొక్క జాతకం చూసినప్పుడు మనం పరిశీలించిన వెంటనే గురువు కానీ బుధుడు కానీ లగ్నంలో ఉంటే ఆ జాతకునికి
ఆ యొక్క గ్రహాల యొక్క దిగ్బలం ఉందని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ సాటర్న్ ఇంకా మిగిలింది. సాటర్న్కి 7th హౌస్లో దిగ్బలం పొందుతాడు. సో ఇప్పుడు చూస్తే సూర్యుడికి కుజుడికి 10th హౌస్లో, చంద్రుడికి శుక్రుడికి 4th హౌస్లో, అండ్ బుధుడికి గురువుకి లగ్నంలో, అండ్ సాటర్న్కి 7th హౌస్లో దిగ్బలం వస్తుంది. సో ఈ దిగ్బలాల్లో పొందిన గ్రహాలు మంచి ఫలితాలు ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది. సో ఇది జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి కారకాస్ అండ్ దిగ్బలం గురించి ఈ లెసన్. థ్యాంక్ యూ.